హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈవినింగ్ టు నైట్ డిన్నర్ వరకు నా ఒక వ్లాగ్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లేజీగా ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నేను చాలా ఎర్లీగా నా డిన్నర్ అనేది ప్లాన్ చేసుకోవడం అయితే జరిగింది. హెల్తీ వేలో మనం ఫ్యామిలీకి ఎర్లీగా ఎలా ప్లాన్ చేయొచ్చు, ఎన్ని ఐటమ్స్ మనం ప్రిపేర్ చేయగలుగుతాం అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. లేజీగా ఉన్న వాళ్ళకి తప్పకుండా హెల్ప్ అయ్యే వీడియో అని కూడా అనొచ్చు. సో ఫస్ట్ అయితే నేనైతే కాకరకాయ ఫ్రై అనేది చేద్దాం అనుకుంటున్నాను. నేను కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఎప్పుడైనా వాష్ చేసేటప్పుడు సాల్ట్ అండ్ సోలా పౌడర్ వేసుకొని ఆ ఒక కూరగాయల్ని ఒక 15 మినిట్స్ వాటర్లో వేసేసి వదిలేస్తాను అనమాట. సో అప్పుడే దాంట్లో ఉన్న కెమికల్స్ అన్నీ వెళ్తాయనేసి నేను నమ్ముతాను. సో ఇది నేను చేస్తూ ఉన్నాను. యాపిల్స్కి అయితే చాలా కెమికల్ అనేది కూడా మనం ఆ ఒక బౌల్కి అంటుకుండేది కూడా మనం చూడొచ్చు. అలాగే ఈ యొక్క కాకరకాయని కూడా నేను మీకు చూపిస్తాను ఎంత కెమికల్ అనేది ఉంది అనేది. నేను కూడా చాలా లేజీ గర్ల్నే, బట్ లేజీ అయినా నేను టైం టు టైం ఎలా చేస్తున్నాను అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ మీ అందరికీ ఒక సీక్రెట్ చెప్పాలి. ఎవరైతే లేజీగా ఉంటారో ఆర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారో, సో వీళ్ళకి నేను ఒక డ్రింక్ అయితే చెప్పాలనుకుంటున్నాను. సో బార్లీ జావా తాగండి, బాడీ అనేది ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. సో లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క బార్లీ జావాని తీసుకుంటే చాలా యాక్టివ్గా ఉంటుంది. మన ఒక బాడీ మైండ్ కూడా పీస్ దొరుకుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. నేను అది తాగాను, నా లైఫ్లో చాలా చేంజెస్ అయితే చూడడం అయితే జరుగుతుంది. నా బాడీ నిజంగానే చాలా ఎనర్జీగా ఉందండి. నేను ఎంత మిగిలితే అంత తాగేస్తాను అనమాట. సో ఫస్ట్ స్టార్టింగ్లో 1 గ్లాస్ తాగేదాన్ని, లెమన్ వేసుకొని. మధ్య లెమన్ అయితే వేసుకోవట్లేదు, సో నార్మల్గానే తాగిస్తున్నాను. మళ్ళీ లెమన్ వేసుకొని తాగాలి. ఇంకా ఇది ఎలా చేసుకోవాలనేది కూడా మీకు కావాలంటే కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి, అడగండి. నేను దీనికి డీటెయిల్ వీడియో చెప్తాను, ఆర్ కామెంట్లో కూడా మీకు చెప్తాను. కాకరకాయలు అవి వాటర్లో వేసి నేను పక్కన పెట్టేశాను. సో అవి 15 మినిట్స్ అలా పడుతుంది. ఆ లోపల నేను దోశ పిండికి నానేసుకుంటున్నాను అనమాట. సో నాకు కొంచెం సేపు నిద్రపోవాలనిపించింది. సో అప్పటికి టైం 2:40 సంథింగ్ అలా అయిందనమాట. సరే ఒక 20 మినిట్స్ అలా పడుకుందాం అనేసి నేను ఈ యొక్క ప్రాసెస్ అంతా చేసుకుని వెళ్దామనేసి ఉన్నాను. సో ఫస్ట్ అయితే నేను దోశకి రైస్ అండ్ మినప్పప్పు, ఇంకా వచ్చేసి బార్లీ గింజలు అండ్ ఇంకా మెంతులు ఇవన్నీ వేస్తాను. సో బార్లీ గింజలు మన లైఫ్లో పార్ట్ అయితే మనకు చాలా మంచిది. కడుపుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రాకోకుండా మన హెల్త్ని మనం కాపాడుకోగలుగుతాం. సో నేను దోశ పిండిలో కూడా బార్లీ గింజలు వేస్తాను. దోశ కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. కాకపోతే అవి మంచిగా నానాలి. మనం దోశకి ఎప్పుడైతే నానేస్తామో దాంతోపాటు అవి కూడా నానేయాలన్నమాట. సో అవి నానబెట్టుకున్న తర్వాత నేను ఈ యొక్క మిగిలిన కర్రీస్ ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్దామనేసి. సో మిగిలిన చిక్కుడుగాయల కర్రీ అయితే ఉందండి, క్లస్టర్ బీన్స్. సో ఇది ఆ కొంచెమైనా ఎందుకు పడేయాలి, అది మనం తింటే దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ కానివ్వండి, అది మన బోన్కి హెల్త్ మంచిది అండ్ ఆల్సో మన ఐస్కి మంచిది, ఎందుకు వేస్ట్ చేయాలి అనేసి నేను ఆ కొంచెం కూడా తీసి ఫ్రిడ్జ్లో పెట్టడం అయితే జరిగింది. దాని తర్వాత కొన్ని గిన్నెలు అయితే ఉన్నింటి నేను క్లీన్ చేసేసుకొని మంచిగా క్లీన్ చేసేసుకొని కొంచెంసేపు పడుకొని, దాని తర్వాత నాకు ఇంట్లో కందిబ్యాలు అయిపోయినాయి అనమాట. ఈరోజు నాకు ఈ గోంగూర పప్పు తినాలనిపించింది. సో ఇంట్లో కందిబ్యాలు అయిపోయి ఉంటే నేను మార్కెట్కి కాదు, షాప్కి వాకింగ్ లాగా వెళ్ళాను. సో వాకింగ్ లాగా వెళ్ళేసి అక్కడ నేను ఈవినింగ్ అయిందండి. సో ఫుల్ ఆకలితో అయితే ఉన్నాను అనమాట. అందుకు నేను కందిబ్యాలతో పాటు స్నాక్స్ కూడా కొనుక్కోవడం జరిగింది. మొత్తం టోటల్ 108 రూపీస్ అయిందనమాట. సో అదంతా అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చాను. సో ఇంటికి వచ్చిన తర్వాత కొంతసేపు అవి మంచిగా స్నాక్స్ తిన్నాను. సో తిన్న తర్వాత నేను వర్క్ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. నేను ముందే స్టార్టింగ్ వీడియోలోనే చెప్పాను కదండి మీకు, నేను ఈ కూరగాయలు కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి వాష్ చేయాలంటే నేను సాల్ట్ అండ్ సోలా పొడి వేసి, బేకింగ్ పౌడర్ అంటారు, సో సోలా పొడి వేసి ఆ ఒక వాటర్లో దానిని ఒక 15 మినిట్స్ అలా వదిలేస్తాను అనమాట. సో అలా వదిలేస్తే దాంట్లో ఉన్న పెస్టిసైడ్స్ అవన్నీ వెళ్ళిపోతాయి.
సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే చేస్తున్నాను గోంగూర పప్పుకి. నాకు ఈ గోంగూర పప్పు అంటే చాలా ఇష్టం. ఇందులో మనకి ఐరన్ ఉంటుంది అండ్ మన నాకు ఈ టేస్టీగా చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. సో కరెక్ట్గా క్వాంటిటీ అన్నీ చూసి మరీ నేను చేస్తానన్నమాట రెసిపీస్. మీ అందరికీ రెసిపీస్ అట్లా కావాలి అన్న కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో ఇంకా గోంగూర పప్పుకి నేనైతే ఇవి ఫాస్ట్గా చేసేస్తున్నాను. మీకు వీడియోలో చూపించాలనేసి కొంచెం స్లోగా అయితే జరుగుతూ ఉంది వర్క్ అనేది. సో ఇంకా అదంతా నానేసేసి నేను పక్కన పెట్టేసి కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో కందిబ్యాళ్ళు వేసుకున్నాను అండ్ కందిబ్యాళ్ళు ఎన్ని ఉన్నాయో సో అన్నీ చిల్లీస్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగా రావాలి కాబట్టి. సో మైండ్లో ఒక పెట్టుకొని నేనైతే ఈయన టమాటో అలా ఏం వేయనండి, నార్మల్గా వేసేస్తాను. సో ఇవన్నీ ఈ లోపల ఫస్ట్ కాకరకాయ అనేది నేను ఫ్రై అనేది సో ఫస్ట్ కడాయి పెట్టేసాను. సో కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసాను. సో నేను తిరువాత గింజలు అవన్నీ వేసేసుకున్నాను. సో వేసేసుకొని ఫస్ట్ కాకరకాయ ఫాస్ట్ కట్ చేసేసి నేనైతే వేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఇక్కడ 1 కట్ చేశానంటే సో 1 నేను వేసేసిన తర్వాత సెకండ్ కాకరకాయ తీసుకొని కట్ చేస్తాను. సో అలా చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది అనేది నేను నమ్ముతాను. నేను బెండకాయలు ఇలానే కట్ చేస్తాను, కాకరకాయస్ ఇలానే కట్ చేస్తాను, ఫ్రైస్ ఏమైనా సరే నేను ఇలానే అనమాట. సో మొత్తం ఒకటేసారి కట్ చేయను, నేను 1 కట్ వేస్తూ ఉంటాను. మనకు టైం సేవ్ అవుతుంది, తొందరగా కుక్ అవుతుంది అనేసి. సో కాకరకాయ మంచిగా వేసేసి దాని తర్వాత అది ఆవిరి పోకోకుండా దాని మీద ఒక బౌల్ అయితే పెట్టాను అనమాట. సో సిమ్లో పెట్టేశాను. సో ఫాస్ట్గానే అయిపోయింది. నాకు 2 కాకరకాయలు ఏమో లోపల ఎర్రగా పండి పాడైపోయింటే నేను ఆ 2 తీసేసాను. సో కొంచెమే అయింది. నేను వెజిటేబుల్స్లో నాకు ఈ ఫేవరెట్ అనమాట, కాకరకాయ పప్పుతో తినడం కానివ్వండి, రసంతో తినడం కానివ్వండి, అలా నాకు చాలా ఇష్టం. సో నేను చేసిన ఐటమ్స్ ఇవి అనమాట. నేను చాలా లేజీగా ఉంటూనే ఇన్ని ఐటమ్స్ చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. హెల్తీ ఐటమ్స్ అండి. సో పెరుగన్నం కూడా కలిపాను నేను. ఈ యొక్క వీడియో కూడా మీకు నేను త్వరలో షేర్ చేసుకుంటాను. అండ్ నేను ఇప్పుడైతే ఏ ఐటమ్స్ చేశానంటే రైస్, దాల్, కాకరకాయ ఫ్రై అండ్ పెరుగన్నం అండ్ చిక్కుడుకాయల కర్రీ అవన్నీ ఉన్నాయి కదా. సో అవన్నీ తినేసాను. సో తిన్న తర్వాత బోకులు నింటేగిన అవి కూడా వాష్ చేసేసుకున్నాను. సో వాష్ చేసేసుకున్న తర్వాత దోసపిండి పట్టేసుకున్నాను. ఇదే గైస్ నా రొటీన్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్.